20 ఏళ్లుగా పోలీసులకు దొరకని అడవి దొంగ వీరప్పన్ చివరకు ఎలా చిక్కాడో మీకు తెలుసా? అడవిలో ఉంటే వీరప్పన్ను పట్టుకోవడం అసాధ్యం అని గ్రహించిన తమిళనాడు ఎస్టీఎఫ్ పోలీసులు ఆపరేషన్ కుకూన్ అనే మాస్టర్ ప్లాన్ వేశారు. అప్పటికే వీరప్పన్కు కంటిచూపు మందగించింది. ఇదే అదనుగా భావించిన పోలీసులు తమ మనుషులను వీరప్పన్ గ్యాంగులో చొప్పించి కంటి ఆపరేషన్ కోసం బయటకు రావాలని ఒప్పించారు. ఒక అంబులెన్స్లో వీరప్పన్ బయలుదేరాడు. కానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ ఒక పోలీసు అని అతనికి తెలియదు. ధర్మపురి దగ్గరలోని పాపారపట్టికి రాగానే పోలీసులు ఆ వాహనాన్ని చుట్టుముట్టారు. లొంగిపోవాలని వార్నింగ్ ఇచ్చినా వీరప్పన్ వినలేదు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అక్టోబర్ 18, 2004న కేవలం 20 నిమిషాల్లోనే వీరప్పన్ కథ ముగిసింది.